చికెన్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, సరిపడా ఉప్పు, 1 ఎగ్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. దీనికి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది అంతా బాగా స్పూన్తో కలుపుకోవాలి. ఇది ఒక అరగంట సేపు నాననివ్వాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువగా పెడితే చికెన్ లోపల ఉడకదు. ఇది అంతా ఒక 10 నిమిషాలు 2 వైపులా కాల్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న చికెన్ మీద వేసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే చికెన్ 65 రెడీ.